అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మరికొద్ది రోజుల్లో కన్నప్ప రిలీజ్ కాబోతుంది. సో ఈ కన్నప్పలో ఒక సాంగ్ అనేది రిలీజ్ చేశారు సార్. అది రొమాంటిక్ సాంగ్. సో దీని వల్ల కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారంటే ఇది భక్తి సినిమా, రక్తి సినిమా, భక్తి సినిమాలో ఇలాంటి పాటలు ఎందుకు తీస్తున్నారు? వాడికి తెలిసి తెలియకుండా వాగేది. అందుకని ఏమి తెలియకుండా ఏదో వాడటం కాదు. అక్కడ సినిమా భక్త కన్నప్ప కృష్ణరాజు గారు తీసింది భక్తి రసం మీదే తీసేది. ఈ సినిమా భక్తి రసం ఆఖరి హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంటుంది. మిగతా అంతా ఏంటంటే ఒక నాస్తికుడు ఆస్తికుడు ఎట్లా అయ్యాడు. కన్నప్ప జీవితం మామూలు మనిషిగా ఉన్న కన్నప్ప ఒక నాస్తికుడు. అతను దేవుడు లేడు అని నడిచినవాడు. ఆ మామూలు సమాజంలో ఉన్నాడు. అతను అక్కడి నుంచి ఆస్తికుడు అయ్యాడు. ఈ ప్రయాణం కథ. ఆస్తికుడు అయినాక 20 నిమిషాలు ఆకలి ఉంటుంది, అది భక్తి. ఇది ఆ ప్రయాణం. ఈ నాస్తికుడి నుంచి ఆస్తికుడు అయిన ప్రయాణం తీశారు. అది చాలా మంది రకరకాల కథలు ఉన్నాయి, రకరకాల విశ్లేషణలు ఉన్నాయి, అనేక పుస్తకాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ స్టడీ చేసి అన్ని చేసి ఆ జర్నీ తీసుకున్నాడు. ఆ మనిషి ఒక దేవుడు లేడు అన్న మనిషి, నాస్తికుడుగా ఉన్నవాడు అసలు నాస్తికుడుగా ఎందుకు అయ్యాడు, నాస్తికుడు అవడానికి ఇన్సిడెంట్ ఏంటి లైఫ్ లో, ఆ తర్వాత నాస్తికుడు నుంచి మళ్ళీ ఆస్తికుడు ఎట్లా అయ్యాడు, ఇంత దైవభక్తి కన్ను పీకిచ్చేంత దైవభక్తికి ఎలా వెళ్ళాడు. ఇది జర్నీ. ఈ జర్నీ కొత్త కథ. ఈ జర్నీ అందరికి తెలిసింది కథ కాదు, కొత్త కథ. ఆ కథలో డ్యూయట్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆఖరి 20 నిమిషాలు భక్తి ఉంటుంది. అక్కడ శివుడి దగ్గర డ్యూయట్లు పెట్టలేదు కదా పెద్దవాళ్ళు. అదే తెలిసి కూడా ఏదో కమెంట్ చేయాలని వాగుతూ ఉంటారమ్మా. అసలు ఏమిటి ఆ సినిమా ఏంటి చూడాలి, చూసినాక మాట్లాడాలి. ఆ జర్నీ కనుక బ్రహ్మాండంగా ఉందనుకో పెద్ద హిట్ అమ్మా. అతను నాస్తికుడి నుంచి ఆస్తికుడు అయ్యే ప్రయాణం కనుక మంచి ఇంపాక్టింగ్ గా బ్రహ్మాండంగా చేశారనుకో, అది కనుక అయితే ప్రజల్లో పెద్ద పేరు బ్రహ్మాండ హిట్ అవుతుంది. ఆ జర్నీ కనుక సరిగ్గా లేదు, ఆ జర్నీ డాక్యుమెంటరీ లాగా ఉంది, పెద్ద ఇంపాక్ట్ గా ఏమో లేదనుకో, మామూలు ఉంది సినిమా. అది ఇప్పుడు నార్త్ లో శివభక్తులు ఎక్కువ. సో లెట్ us వెయిట్ అండ్ సీ. అతను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు, డిఫరెంట్ కాన్సెప్ట్. శివుడు సినిమాలు చాలా వచ్చాయి. తెలుగు శివాజీ గారు చేశారు, తెలుగు శివకుమార్ గారు చేశారు, రాజకుమార్ చేశాడు, మన తెలుగు కృష్ణరాజు గారు, చాలా మంది చాలా సినిమాలు తీశారు. అవన్నీ కూడా భక్తి రసం, శివభక్తి మీద తీసింది. ఇది శివభక్తి అనే దానికి ముందు కథ తీశారు. అసలు శివభక్తులు అవడానికి కథ ఏంటని చెప్పారు. సో ఇది ఒక డిఫరెంట్ మ్యాటర్, ప్రజలకి పరిపూర్ణంగా తెలిసిన కథ కాదు. సో వీళ్ళు ఆ కథ మొత్తం చరిత్ర, శ్రీకాళహస్తిలో ఏంటి, అక్కడ వాయువుగా ఎందుకుంది, ఈ దాని కథ మొత్తం అన్నింటినీ క్రోడీకరించి ఒక పద్ధతిగా దాన్ని ఒక కథగా చెప్తున్నారు. ఈ కథ ఎంత బాగుంటుంది, ఎంత బాగా చెప్పారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సినిమా. ఈ దీంట్లో డ్యూయట్ ఉందా, డ్యూయట్ ఆ కథలో ఉంటుంది. నాస్తికుడుగా ఉన్నప్పుడు డ్యూయట్ ఉంటుంది, ఎందుకు నాస్తికుడు అయినా ఉండదు, నాస్తికుడు ఉన్నప్పుడు ఉంటుంది. అది తెలిసి తెలియకుండా బాగటం అంతే. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు.